హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోర్నా నాస్టల్ అండ్ తేజఫుడి యూట్యూబ్ ఛానల్ బీబీఎం తీసుకొచ్చి వాళ్ళ వీడియో వచ్చేది ఏంటంటే మనకైతే కథ పతంగ అనిపించింది. ఇంకా అది చూడంగానే మనకైతే ఏదైతే అనిపించింది ఆడైతే ఒక పతంగ ఉంది. మనకు అందుట్లేదు ఫస్ట్ చూడండి గైస్, చూడండి మాకు పైన ఉంది, ఫుల్ పైకి ఉంది గైస్, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. అది చూడండి, అక్కడ ల్యాడర్ ఉండేది కానీ ఆయన ఓన్లంకులు ఎక్కనియడు. అందుకనే అక్కడ ఇది మన తెలిసిన వాళ్ళకి ఇచ్చి షాప్కి వెళ్తున్నాం గైస్. షాప్కి వెళ్ళి మనమైతే కొనుక్కుందాం గైస్. మనకి ఇంట్రొడక్షన్ ఇస్తాడు, చూద్దాం గైస్. ఇప్పుడైతే మనమైతే షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళేసి అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడైతే మేము ఇదైతే ఇచ్చేసి మనం చక్కగా షాప్కి అయితే వెళ్ళిపోదాం. షాప్ అంటే అక్కడ కాకుండా వేరే కాడికి వెళ్ళిపోతున్నాం. కిందైతే పతంగులు మస్తు ఉంటాయి. 10 రూపాయలకి ఏదో ఒకటి. మాంజా అయితే మిల్క్ దగ్గర అయితే మాంజా ఉంది, అందుకనే ఇంకా మాంజా వస్తుంది. అక్కడ అవి ఇచ్చేసి వస్తాడు, మనం అయితే బయటనే ఉండాలా. మనం చూడాలా, ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటే మేము అవి ఇచ్చేసి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదు అట్లనే వాళ్ళు ఊరికి వెళ్తారు. ఇవాళ వాళ్ళకి అది ఇచ్చేసిండు. మనమైతే ఇప్పుడు ఎటు వెళ్దామంటే అదే షాప్లో 10 రూపీస్ అయితే కొంటున్నాం. మనమైతే అందుకే వాడు అక్కడ చిన్నపిల్లలు ఉండేటోళ్ళు, అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, అందుకనే వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడు. అది ఉండదు ఇంకోడు ఇద్దరు చిన్నపిల్లలే. క్రిస్టియన్ అనమాట. ఆడిపోయాడేనా గుండెవాడు ఇద్దారా. తిన్నావా? ఏం కూర? చిక్కుడుకాయ కావాలంటే జ్యూస్ మాట్లాడుతున్నాడు. దోశ తిన్నాడు. చెప్పులు వేపించుకున్నాను మీకు గైస్. ఇదైతే మనకైతే మనం కైట్ అయితే పార్ట్ 1 గైస్. ఇది వీటికి ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ 3 ఇయర్స్. అయితే ఎప్పుడు బర్త్డే? మే 10th అనమాట. గుర్తులేదంటే మే 7th అనుకుంటా. మే 7th అనమాట. ఇప్పుడు మనమైతే షాప్కి వెళ్దాం. మేము ఇద్దరమే కాకుండా ఇప్పుడు మా తేజు, నేను, ఇంకా మా ఎన్నో సైజు కూడా వెళ్తున్నాం. మేము ముగ్గురమే కాదు చేసేది, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన తర్వాత వెళ్తాం. కట్టుకున్న తర్వాత చేతు ఉన్నా మనమే కదా చేసేది అంటే అట్లా వీడియో చూస్తే పిలుస్తాం, లేదంటే లేదు. మా తేజు చూడండి, బటర్ఫ్లై అంట గైస్. లవ్లీ బటర్ఫ్లై. మనం షాప్కి వెళ్ళి పతంగ తెచ్చుకుందాం. మైనాష్, మనం పతంగ తెచ్చుకుందామా? గైస్ ఇవ్వండి, మనమైతే ఇప్పుడు షాప్ కాడకి అయితే వెళ్తున్నాం గైస్. ఇప్పుడు మనమైతే షాప్ కాడకి వెళ్ళాక కూడా మాకైతే షాప్ అయితే ఇక్కడ అన్ని దగ్గరనే. మీకు చూసుకున్నట్లయితే ఎట్లాగో మనకు సంక్రాంతి దగ్గరలో వచ్చేసింది కాబట్టి చూద్దాం. పాట పాడుకుంటూ వచ్చారు గైస్. నీ పేరు ఏం పేరే? ఇది చెప్పు. స్కూల్ పోతావా? ఎవరిది బస్సు? ఇప్పుడు షాప్ అయితే వచ్చేసాం గైస్. అంకుల్ కైట్స్ ఉన్నాయి. అంకుల్ కైట్స్ లేదా? ఇప్పుడు మనం మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్తున్నాం గైస్. ఆ షాప్లో అయితే లేదంట.
వీళ్ళైతే మంచి టైం పాస్ చేసుకుంటూ వస్తారు. సైట్స్ మళ్ళీ ఇప్పుడు మాకు కొంచెం దగ్గరనే కానీ ఏంటిదంటే మనము నైట్ టాప్ ఇచ్చినాం గైస్ 29 రూపీస్కి. ఏం లక్కుందో ఏమో కానీ 200 స్పిన్ తిప్పినాం. ఏకే ఇవో వచ్చింది. కావాలంటే బిల్కుల్ నడుగురి గాయస్ నిన్న నేనే కలిసి తిప్పింది. నేను తేజు కలిసి ఇట్లా వస్తున్నాము. మొత్తంగానే 200 డ్యామేజ్ 300 డ్యామేజ్. ఇంకెట్లాగో మళ్ళీ ఈవో కానీ వచ్చిందంటే ఒక్కటి వచ్చినా చాలనుకున్నాం. ఈడ తేజు ఒక్కటి వచ్చినా చాలనుకున్నాము. అదే ఫస్ట్ టైంలో ఈవో వచ్చింది. సో మనమైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ వెళ్దాం కదా గైస్. బటర్ఫ్లై రోడ్డు మీద కాదు. తిప్పంగానే ఇంకొకటేసారి వచ్చేసింది. నేనైతే మస్తు షాక్. నేను అది ఒకటేసారి ఏక మీద స్పీడ్ అయితే ఉంది. నేను చూసేసి ఏమనుకున్నా ఏక వచ్చిందంటే అవునా నిజమా అన్నాడు ఇంకో తేజు. నేనైతే షాక్ అయిపోయినా. వీళ్ళైతే చూడండి గైస్ మంచి టైం పాస్ చేస్తారు. మీ వాయిస్ కూడా వినిపించాలి. బాయ్. పెద్దగా అవుతావా? పెద్దగా అవుతా. ఎంత అవుతావు? ఎంత పెద్దగా అవుతావు? ఎంత పెద్దగా మా అంత అవుతావా? ఏమని చెప్పరా? వీడైతే పండి గైస్ మనకైతే గైస్ గడ్డ అయితే వచ్చింది. అందుకే ఇట్లా దుబ్బుతున్నాం. ఏమనుకోకండి. వీడు పుట్టడే కానీ ఫుల్ పెట్టినాడు గైస్. మన దింపు మనం నడుస్తాడు కదా. ఏడు కదా ఈ గల్లీలో కదా తెజు. ఈ గల్లీలో ఇప్పుడు ఈ ఇంట్లో అయితే మాకైతే ఉంటుంది. బటన్స్ ఉంటే ఉండవు తెలియదు. ఈ ఇంట్లో గైస్ ఒక్క నిమిషం వీడియోది కిందకి పైకి గైస్ మనకి ఈడైతే ఉన్నాడు. మన చేయగలుగుతలేడు. అందుకని ఇట్లా చూపిస్తున్నాం. నీకేదా అది టైం పాస్ అవుతారు. మనం అయితే ఇప్పుడైతే ఆడ కైట్స్ లేవంట. మళ్ళీ మనం వేరే దగ్గరికి కైట్స్ లేవంట. మనం 5 తేజాన పోతాయంట. నాకు అయితే రాజమండ్రికి వచ్చిండే పైకి పెట్టా. నేనేం అంకుల్ గారికి ఇంకా పాప మీడికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయేమో బుడ్డోడికి. ఇదైతే 40 feet రోడ్ గైస్. జగద్గిరి కాళ్ళు నొప్పి అవుతున్నాయి. ఇది ఎక్కడు ఇది అసలు కాళ్ళు నొప్పి అవుతున్నాయి అంట. ఎందుకు కాళ్ళు నొప్పులు అవుతున్నాయి? ఎత్తుకోవాలా గైస్. నేను మిల్కీని తమిడి అని అంట. తమిడి అంటే మా ఇద్దరు భాషలో తమ్ముడు. అట్లా వెళ్ళాం. అందరు వెరైటీగా చూడరు. అందరం అందరినీ చూస్తున్నారు గైస్. ఈడు చూడరు. ఇప్పుడు ఇది పెట్టిండు ఏందో గైస్. వీడు షాపుల దగ్గర కాకుండా గల్లీలో కొడుతుంది. వీడిలో ఇవే షాపులు అంట గైస్. అవి ఇది షాప్ అంట. వాటర్ షాప్ గైస్ ఇది. జస్ట్లో మిస్ గైస్. ఎత్తుకున్నామని
చూస్తుండే గాయస్. ఇప్పుడు మేము గతంలో అయితే చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు షాప్లోకి పోయి తెద్దామన్నా ఏ షాప్లోకి పోవాలో అర్థం కావట్లేదు గాయస్. ఇంకా ఈరోజు మనం కైట్లు తెచ్చేంత దాకా ఇక ఊరుకునేదే లే అన్నట్టు ఇప్పుడు షాప్లోకి పోతూనే ఉందాం. అయితే తెద్దామా తెద్దామా పాప మిల్కీ అయితే మిల్కీ ఫీలింగ్స్ చూడాలి. వచ్చినాయి ఫీలింగ్స్ గాయస్. నాకైతే నిన్నటి నుంచి కాదు ఈరోజు పొద్దున్న నుంచి గాయస్ ఒళ్ళంతా నొప్పులు గాయస్. మస్తు వస్తున్నాయి. కాళ్ళు మాత్రం గుంజుకుపోతున్నాయి. కాళ్ళు ఇంకా ఈపి బ్యాక్. సో ఇమ్మన్నా కాదు ఇమ్ము అనాలి. ఆయన ఇమ్ము అంటాడు గైస్. బట్ ఫాదర్ నేమ్ వచ్చేసైతే విజయ్. ఇప్పుడు మనం నడుద్దామే. సో కింద ఈడకేంచి ఆడదాకా స్లోప్ గైస్. వీళ్ళు ఎట్లా నడుస్తారు చూడండి. నేనైతే ఇట్లా కెమెరా పట్టుకొని తిరుగుతుంటే నాకైతే గాయస్ ఇప్పుడు నేను ఇట్లా కెమెరా పట్టుకొని తిరుగుతున్నా కదా, అందరూ నన్నే చూస్తారు. నాకైతే మస్తు భయం వేస్తుంది. ఏమండి తేజు చూడండి. గైస్ మధ్యలో వీడియో స్టక్ అయి ఉంటుంది, ఏమనుకోండి. అలాగే మేము ఇట్లా ఇంకా మీకు కొంచెం మంచి టాపిక్ కోసం అనేసి ఇట్లా మేము అన్ని షాపులు తిరుగుతున్నాం. సో మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేయండి. మీరైతే నాకు ఏం చేయాల్సిన అవసరం లేదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే ఒకటే మాట. సో ప్లీజ్ హెల్ప్ మీ గైస్ టు గెట్ రీచ్ 50 సబ్స్క్రైబర్స్. ఆంటీ కైట్స్ ఉన్నాయా ఆంటీ? ఎంత ఆంటీ? ఒకటి 10? ఒక్కటి చిన్నవి లేవా? సరే ఇచ్చాను అంటే ఒకటి ఇచ్చాను 10 రూపీస్. ఒకటి ఇక్కడనే ఉండి కూర్చో కాలు నొప్పి వస్తాయి. కూర్చో. ఇప్పుడు అక్కడ కైట్లు చూపిస్తున్నారు. వీడేదో మాట్లాడుతున్నాడు. వినాష్ 10 రూపీస్ అంట కైటు. 5 రూపీస్ ఏమో అనుకుంటున్నాడు వాడు. చెప్పు. ఒరే అక్కడ ఎవరున్నారు రా? అక్కడ ఎవరున్నారు? అక్కడ మందులు ఉన్నారా? అక్కడ అలా మందులు ఉన్నారంట. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మందులు లేరా? నీకు లాలీపాప్ వచ్చిందా? నీకు నాకు ఇస్తావా? తింటావా? కరెక్ట్ వేసుకో. గైస్ ఏమైందంటే నేనేమో ఒక్కటి 5 రూపీస్ ఏమో అనుకున్నా. 10 రూపీస్ నుంచి 3 వస్తాయి అనుకున్నా. చాక్లెట్ గైస్ నేను అసలు ముందు ఏమనుకున్నా అంటే ఇది చెత్త. గైస్ నేను ముందు ఏమనుకున్నా అంటే ఇది మంచిగా 10 రూపీస్కి 3 వస్తాయి అనుకున్నా గైస్. బట్ రాలే. బట్ అలాగే ఇది వచ్చేసి అయితే 8 రూపీస్ అన్నారు. చేయవట్టుకో షాపులు తిరిగినాం గైస్, అయినా సరే దొరకలే. అందుకే ఇక 10 రూపీస్ అన్నందుకు ఇక తీసుకొచ్చుకున్నాం. ఇక సంక్రాంతికి అయితే ఇంకా మస్తు తీసుకుంటా. సో మన ఛానల్ కొత్త వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్యామిలీ గ్రూప్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేస్తే మాకు కూడా కొంచెం సపోర్ట్ వస్తుంది. సో
సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనమైతే ఇప్పుడు మన తెలియడు అయితే ఇక వీడిని పట్టుకో, ఇగో పట్టుకో, పట్టుకోవా. ఇప్పుడు మనం ఈ కేసు తీస్తాను, మనం అయితే పట్టుకోవాలి. మాకు ఈయనతోనైతే కొంచెం టైంపాస్ అవుతుంది. బట్ ఈరోజైతే వాళ్ళైతే ఎట్లాగో వాళ్ళ ఇప్పుడు క్రిస్మస్ అవుతుంది కదా, క్రిస్మస్ అవుతున్నందుకు ఇక వాళ్ళు ఊరికి వెళ్తారు, పక్కా ఖచ్చితంగా ఊరికి వెళ్తారు. సో ఈరోజు 24th కాబట్టి వాళ్ళదేమో జైరాబాద్ గైస్. ఇంకా వాళ్ళు ఈ జైరాబాద్కి వెళ్ళడానికి మస్తు సేపు అవుతుందని ఇప్పుడు 1 o'clockకి వెళ్తే సాయంత్రం 6 కల్లా లేదంటే 5 కల్లా బండి మీద వెళ్తారు గైస్. మళ్ళా ఇవ్వండి ఈయన ఇంకొక గంట సేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాడు. 1 o'clockకి బయలుదేరుతారు. ఈయన ఎనోష్ నేను చెప్పినట్లయితే ఎనోష్. మనమైతే రేపు నైట్ వెళ్తామేమో. రేపు నైట్ అయినా లేదంటే ఎల్లుండి నైట్ అయినా వెళ్తారు గైస్. ఎల్లుండి నాకు తెలిసి ఎల్లుండి పొద్దున అయితే వెళ్తాం అనుకుంటా, ఎందుకంటే రేపు క్రిస్మస్ కదా గైస్. ఎట్లాగో మళ్ళీ అట్లానే మేము కూడా చర్చికి వెళ్తాం గైస్. ఆ బ్లాగ్ కూడా నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ మనం హిందూసే కానీ అట్లా ఇష్టం అందరి దేవుళ్ళు అవుతాయి కదా మనకైతే. ఏ ఒక్క దేవుడు అయినా సరే అందరి దేవుళ్ళు అందరికీ ఒకటే కదా. అట్లానే ఇంకా మేము ప్రతి ఇయర్ వెళ్తాము. ఈ ఇయర్ క్రియేట్ చేసినందుకు ఛానల్ మేము పంపించలేదు. సో ఈ గైడ్ పట్టుకోవాలని అంటూ ఏమండి ఇప్పుడు అయినా అయితే ఇంకా సంక్రాంతికి కూడా ఒక వేలమంటే వ్లాగ్ అయితే తీస్తాను. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మిల్కీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మన పీవీఎం జస్సు అలాగే మన ఛానల్లో కూడా తిరుగుతూనే ఉంది గైస్. ఏమన్నా మన జస్సు ఆగండి ఎట్లా కవర్ చేసుకుంటుండో కావాలని ఏమండి. ఇప్పుడు మనం ఇంట్లో దింపేద్దాం. నేనైతే ఇంట్లో దింపేసి మనమైతే బాయ్ నా పోదాం ఇంట్లోకి. ఈయననే పీబీఎంఎక్స్ పీబీఎం జస్సు వీళ్ళందరూ ఇలా ఫ్రెండ్స్. ఆడపోయిండు. సబ్స్క్రైబ్ చేసుకున్నావా పీబీఎంని? నువ్వు మా గిల్లా ఉన్నావు కదా, చెప్పు అది తిరిగి ఉన్నావా లేదా? గౌతమ్ అని పీబీఎంఎక్స్ కన్నా మన గిల్లు మీటే పీబీఎంఎక్స్ కన్నా ఏమండి పీబీఎంఎక్స్ కన్నా మన గిల్లోనే ఉంటాడు. అడగండి యాక్టింగ్. ఇప్పుడు మనం ఒక అన్నని పిలవాలి. మనమైతే పిలుద్దాం. ఇప్పుడు మనమైతే పిలుద్దాం. వాళ్ళు కూడా మా రిలేటివ్స్. గైస్ వాళ్ళైతే రా అంటుండు. వస్తా రా కింద. నేను గైస్ ఈయననే టీజీ చేతు. ఇందాకైతే మీకు ఫేస్ కూడా కనిపించింది అనుకుంటా, చెప్పడం మర్చిపోయా. సో మన టీజీ చేతు ఇప్పుడు వస్తే వీడియో అయితే తీస్తాడు. 10th క్లాస్. సరేలే రా రమ్మన్ గైస్. ఇప్పుడు రాడంట గైస్. ఇప్పుడు మనమైతే చక్కగా వెళ్ళిపోదాం. ఎప్పుడైనా ఇప్పుడు వాళ్ళ అంటే మా పెద్దాడి వచ్చాక వస్తాడన్నట్టుండు. ఓకే ఇప్పుడు మనమైతే చైతు మా అన్న వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఛానల్లో పెట్టుకుంటాం.
సరే ఏమైనా మా అన్న గైస్ సిగ్గు చిన్నపిల్లడు చెప్పు తీసుకొని పడతాను గౌతమ్ ఇడి పేరు పాపం చిన్నపిల్లడు చెప్పు తీసుకొని వాళ్ళు ఫ్రెండ్స్ 10th క్లాస్ వాళ్ళు. ఇప్పుడు మనమైతే పైకి వెళ్దాం. ఇళ్ళకి రా గైస్. ఇప్పుడు మనమైతే ఇళ్ళకైతే వచ్చేసినాం. ఇప్పుడు నేను మీకు చిరాకు తీసేది అయితే చూపిస్తాను రండి. పక్కడు ఉంది పైన ఉంది తీసి ఒక్క నిమిషం అవునాడైతే చిరాకు మధ్యలో గుచ్చుకుందనుకో పగిలిద్ది. గైస్ జోక్ గైస్ నో ప్రాబ్లం గైస్ అంతే చేస్తుంది జోక్స్ గైస్ ఇట్ ఈస్ జోక్. ఇక నా చిరాకు చూడాలి దీన్ని కొంచెం. నీకు కొనిచ్చిన చిరాకు ఎక్కడ పెట్టామా? నాకు అక్కడనే ఉంది వైద్యారం అదిగోండి. నేను ఇట్లా కాలుతో పట్టు కిందికి వచ్చి దులుపుకోవచ్చేమో. దొంగతాడు అనుకుంటా. ఇదిగోండి ఫ్రూటీ ఫ్రూటీ అగో ఫ్రూటీ ఫ్రూటీ ఫిష్ చూడండి. 2 నిమిషాలు గైస్. ఇక మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో కలుద్దాం.